టీడీపీ జనసేన సీట్ల ప్రకటనపై తర్జనా భర్జనలు పడుతున్నారు. ఇవాళ ఉదయం 11:30 తర్వాత కొన్ని సీట్లను ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ నుంచి 50, జనసేన నుండి 10 సీట్లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే బీజేపీతో పొత్తు తేలకుండానే సీట్ల ప్రకటనపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి అందిస్తారు. సతీష్, అనుశ్రీ, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ప్రకటన పైన తర్జన భర్జన కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుండి ఈ రోజు ఉదయాన్న లేదా ఈ రోజు 11:40 తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా మొదటి జాబితాను విడుదల చేస్తారంటూ ఆ మీడియాకి లీకులు ఇచ్చారు. అయితే ఇప్పుడు దానిపైన నిన్న రాత్రి నుండి మళ్లీ కూడా ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతుంది. ఏ విధంగా ఈ జాబితాను ప్రకటించాలి, ఏ సీట్లకు సంబంధించి జాబితాను ప్రకటించాలని ఒక ఆందోళన చంద్రబాబులో కనబడుతుంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో ఒకవైపు సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని కూడా ఈ రెండు పార్టీలతో పాటు పొత్తులోకి తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ నుండి ఎటువంటి స్పష్టత ఇంకా రాలేదు. పొత్తుకు సంబంధించి స్పష్టత రాలేదు, సీట్లకు సంబంధించిన స్పష్టత కూడా రాలేదు. భారతీయ జనతా పార్టీకి చెప్పకుండా ఇప్పుడు జాబితా ప్రకటన చేస్తే ఏమవుతుంది, భారతీయ జనతా పార్టీ దాన్ని ఏ విధంగా తీసుకుంటుందని ఒక ఆందోళన మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరొక వైపు ముహూర్తం ఈ రోజు మంచి రోజు కాబట్టి ముహూర్తం ప్రకారం ఈ రోజు జాబితా ప్రకటించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఎంతవరకు ఇప్పుడు తొలి జాబితాని ప్రకటించిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందని ఒక ఆందోళన కూడా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి 50 నుండి 52 వరకు సీట్లు, అంటే ప్రతి పార్లమెంట్ 25 పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో 2 సీట్లు లేదా కొన్ని పార్లమెంట్ల పరిధి వరకు కూడా, అదేవిధంగా జనసేన పార్టీ నుండి ఇచ్చేటువంటి ఏదైతే 22, 23 సీట్లు ఇస్తా ఉన్నారో అందులో ఒక 10 నుండి 12 సీట్ల వరకు కూడా జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం. అయితే ఇప్పటికే 2 సీట్లు ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలో మరొక 10 పవన్ కళ్యాణ్, అదేవిధంగా 50 వరకు కూడా చంద్రబాబు తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రకటించేంత వరకు కూడా ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ఇంకా మీడియాకు కానీ ఆ కేడర్ కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ రోజు ఒక ప్రకటించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులందరినీ కూడా చంద్రబాబు ఈ రోజు తన నివాసానికి రమ్మని పిలిచారు. పొలిట్ బ్యూరోతో, అంటే నామకే వాస్తుగా పొలిట్ బ్యూరోతో చర్చించినట్టు ఒక కలర్ ఇవ్వడం అనేది ప్రతిసారి కూడా అలవాటు. గత దాదాపుగా ఇన్ఛార్జీల ప్రకటన కానీ ఇన్ఛార్జీల నియామకం సంబంధించి మొత్తం అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ లో ఎక్కడా కూడా పొలిట్ బ్యూరో సభ్యులకు సంబంధించి కానీ ఆ జిల్లాలకు సంబంధించిన జోనల్ ఇన్ఛార్జీలకు సంబంధించి కానీ ఎటువంటి పాత్ర కూడా లేదు. కేవలం చంద్రబాబు, లోకేష్లు మాత్రమే నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు ఆ పొలిట్ బ్యూరో సభ్యులను పిలిచారు కనుక ఖచ్చితంగా ఒక ప్రకటన ఉంటుంది. అభ్యర్థుల జాబితా కొద్దిమంది పేర్లైనా ప్రకటిస్తారని ఒక చర్చ సాగుతుంది. అయితే ఆశ్చర్యంగా తన సీట్ను తన ప్రకటించి చంద్రబాబు కుప్పం సీట్ను లేదా పవన్ కళ్యాణ్ భీమవరం సీట్ను, లోకేష్ సంబంధించిన మంగళగిరి సీట్ ఇలాంటి పేర్లే ఉంటాయా లేదా కొన్ని చోట్ల ఏవైతే టీడీపీ జనసేనకు మధ్య ఇంకా క్లారిటీ రానటువంటి పరిస్థితి ఏంటన్నది ఒక చర్చ సాగుతుంది. అదేవిధంగా 2 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా సీట్ ఇస్తానని చెప్పి గతంలో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటికే గంటా శ్రీనివాసరావు గాని, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళకి కూడా హ్యాండ్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ జాబితా పైన ఒక ఉత్కంఠ ఆందోళన కూడా నెలకొంది. అసలు ఇంతకీ జాబితా ఉంటుందా లేదా అన్నకు సంబంధించి ఇంకా ఒక గంటలో ప్రకటన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లి అక్కడ ఇద్దరు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే బీజేపీ దీన్ని ఎలా తీసుకుంటుందని ఒక ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే జాబితా ప్రకటనకు సంబంధించి చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ కొనసాగుతుంది.